ఇక ఈ సభ సూర్యాపేటలో ఏంద్రా ఈతిని ఒక్కటైదేవరా బీసీలంతా ఎక్కడి నుంచి వస్తా ఉన్నారా? ఈ బీసీ ఉద్యోగం ఎక్కడి నుంచి అయితా ఉన్నదిరా? ఇదో బాధ. ఇక మీరంతా పొద్దుగాల పేపర్లు మరే చూశారు. ఇంతమందితో సభ పెడితే పేపర్లలో లేదేమి రాదు. మీరేం తిరిగేయకుని చూడకుని పాప మా సోదరులకు రాయాలని ఉన్నా కూడా రాదు. కాబట్టి మీరు పేపర్లలో ఏమి ఎదురాడకుని. కానీ 2029 నాటికి ఈ తెలంగాణ గడ్డ మీద మారోజు వీరన్న ఆశయాన్ని అధికార పీఠం పైన ఎగిరేస్తాం. అధికార పీఠం పైన ఎగిరేస్తాం. ఏమంటున్నామమ్మా? ఎవరు పాల్చారు వాళ్ళు తిందామంటున్నాం. ఎవరు పాల్చారు వాళ్ళు తిందామని చెప్తా ఉన్నాం. 2019లో ఈడబ్ల్యూఎస్ అని చెప్పి రెడ్డి వాళ్ళకు కోటా తీసుకొని పోయారు. వాళ్ళకి రిజర్వేషన్ అట. వాళ్ళ పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలట. మరి మేమెటు పోవాలి? మా ముదిరాజులు యాదవులు మున్నూరు కాపులు అంతేటి పోవాలంటే లేనే పోయి మీకు ఇచ్చేది లేదని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, తర్వాత ఈయన కేసీఆర్. ఎవరు అమ్మాయిలు? రెడ్డి వాళ్ళు వేలుమూరు. ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు భూమి మీద తెలంగాణలో? పట్టుమని 10 మంది లేరు. ఊరికి పట్టుమని 10 మంది లేనోడు ఇవాళ నేను ముఖ్యమంత్రి అయితా, నేను ప్రధానమంత్రి అయితా, తూకిస్తా రైకిస్తా అంటారు. మీరు రాలిట. మీరు 2029 రాలి. మిమ్మల్ని సూర్యాపేట శివార్లలో కూడా దాఖలియడా. ఈ నల్లగొండ కాదు అసెంబ్లీ గేటు కూడా దాఖలియం. రెడ్లను వెళ్ళమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదా ఇలా మారోజు వీరన్న మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మారోజు వీరన్నకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కన్నీటి నివాళులర్పిస్తా ఉంది. అలాగే ఆయన ఆశయ సాధన జెండాను పైకెత్తుకుంటా ఉందనేటువంటి విషయాన్ని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి సోదరులారా, ఇక్కడ ఈ తల్లులకు తమ పిల్లల్ని ఈ ఉద్యమం కోసం మన జీవితాల కోసం పనగబెట్టిన ఈ తల్లులకు ఒకసారి 2 చేతులతో చప్పట్లు కొట్టి ఆ సూర్యాపేట ఆశీర్వదించండి. ఈ బిడ్డలను ఈ సూర్యాపేట ప్రజలు ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఉందమ్మా. ఇదే బిడ్డలు ఈ ఉద్యమం కోసం త్యాగం చేసిన మీ పిల్లలు ఉన్నారు. మీ కుటుంబాల జిమ్మేదారి నాది. మీ కుటుంబాల కష్టాలు నానియా. రేపటి బీసీ ప్రభుత్వంలో మీ కుటుంబాలన్నింటినీ ఖచ్చితంగా ఆదుకుంటా మీ కుటుంబాలు సగౌరవంగా బతికేటట్టు చేస్తా అని చెప్పి హామీ ఇద్దామా? హామీ ఇద్దామా? ఒక్కసారి చేయలేమని చెప్పాలని ఇద్దామా? ఈ కుటుంబాలకు హామీ ఇద్దామా? 2 చేతులు ఎవరు చెప్పాలి? ఇద్దామా? ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో 29 తారీఖు 2029లో మన బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మన సూర్యాపేటలో మన బిడ్డ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. మన 2029లో ఇక్కడ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు. మరి ఆ రోజు వరకు కూడా మనమందరం ఐక్యంగా ముందుకు కదిలి రాబోయేటువంటి ప్రభుత్వంలో మన పిల్లల భవిష్యత్తును మన జీవితాలను మార్చుకుందామని తెలియజేస్తూ ఒకసారి గట్టిగా జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న, జై బీసీ.